ఈరోజు ప్రస్తుతం మనకున్న బిగ్గెస్ట్ టెంప్టేషన్ ఏంటండి? తిండి. సమృద్ధిగా దొరుకుతుంది. స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ చేస్తే వచ్చి ఇంట్లో పడతాయి 5 నిమిషాలు. 23 సామెతలు 2వ వచనంలో ఒక ప్రభు అంటున్నాడు, నీకు అట్లాంటి శోధన ఉంటే 23:2 23:2 సామెతలు 23:2 నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. దేని కత్తి పెట్టుకోవాలా? రేపటి నుంచి తిండి తినాలి. తిండి తినాలని ఆశ ఉంటే తినండి, తినొచ్చు, కానీ తిండి పోతుల్లాగా తినొచ్చు. నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకు ఏం పెట్టుకోవాలా? కత్తి పెట్టుకో. నీ గొంతుకు కత్తి పెట్టుకోకపోతే తర్వాత నీ శరీరంలో కత్తి కోస్తారు. జాగ్రత్త, డాక్టర్లు కోస్తారు. అప్పుడు సగం రోగాలు దేనికి వస్తాయండి? త్వరగా చెప్పండి. తినే మోతాదులో తింటే తప్పులేదు. కష్టపడేది ఇంత, తినేది ఇంత. సప్లై డిమాండ్ రేషియో ఎట్ట తట్టుకుంటుందండి శరీరం. ఎక్కడెక్కడ స్టోర్ చేసుకోవడం ప్రయత్నిస్తుంది. లేనిపోని రోగాలన్నీ వస్తాయి. దాని తర్వాత ప్రభువా ఇది నీ అన్యాయం కాదా నాయనా అంటే దేవుడేమన్నాడు ముందే? జాగ్రత్త, బ్రతకడానికి కొరకు తిను, కానీ తిండి కొరకే దయచేసి బ్రతకొద్దు అని స్పష్టంగా దేవుడు చెప్పాడు. అందుకో ప్రభు అన్నాడు 1 Corinthians 10:30 నువ్వు భోజనం చేసినను పానం చేసినను సమస్తము ఎటు చెప్పండి? దేవుని మహిమ కొరకే చేయాలి. ఇంత తిండిపోతలం అయిపోయిన మన దినాలంటే మీటింగ్ పెడితే ఏముండాలా? ఈటింగ్ ఉండాలా. దేని పెడితే? మీటింగ్ పెడితే ఈటింగ్ ఉండాలా. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేడు. మొదటిది దీపాన్ని కప్పివేసేది ఏదండి? త్వరగా చెప్పండి. పాత్ర, వెజల్. మన అన్నం దేంతో తింటాం? చేత్తోనా? డైరెక్ట్గా ఆకాశం తీసుకొని నోట్లు వేసుకుంటామా అండి? చేత్తోనో స్పూన్తోనో, కానీ దేంతో తీసుకుంటాం? ఒకసారి దృశ్యం చూస్తే తప్ప మనకి ఎక్కేదట్లేదు. ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు అన్నం తినాలంటే ఫస్ట్ దేంట్లో ఉండాలండి? పాత్రలో ఉండాలా లేదా? మీరు ఎవరైనా పాత్ర లేకుండా గాలి అట్లా తీసుకుని నోట్లు వేసుకుంటారా? ఆబ్రకదాబ్ర టైప్ ఏమైనా ఉందా? లేదు కదా. మనం తినాలంటే పాత్ర ఖచ్చితంగా కావాలి. ప్రభు అన్నాడు, ఎవడునో దీపము తీసుకెళ్ళి పాత్ర కింద పెట్టడంటే అర్థం ఏంటంటే దీపం ఆరిపోయేదానికి ప్రధాన కారణము నీ తిండి. అయ్యో మీరు అనొచ్చు, తిండి తినడం కూడా తప్ప అండి. తిండి తినడం తప్పు కాదండి. తిండి తినడం తప్పు కాదు, కానీ అబ్యూస్ చేయడం తప్పు. మనం బ్రతకడానికి తినాలి, కానీ తిండి కొరకు బ్రతకొద్దు. మళ్ళొకసారి చెప్తున్నా, బ్రతకడానికి తినాలి, కానీ తిండి కొరకే బ్రతకొద్దు. సామెతలు 23వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, సామెతలు 23 జ్ఞాని అంటున్న మాటలు. Proverbs 23:20 and 21 ద్రాక్షారసము త్రాగువారితోనైనను చదువుదాం రండి చదువుదాము, కలిసి చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణము అగును. ఇప్పుడు దరిద్రం ఎవరి దగ్గరకు వస్తుందంట? 21వ వచనం చూడండి. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. ఇది దేవుని వాక్యం. ఈ దినాల్లో విషాదం ఏంటంటే, ముఖ్యంగా మనము ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఏది కావాలన్నా రెడీగా దొరుకుతుంది. ఇంకా హైదరాబాద్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టైంలో అయినా సరే రెడీగా దొరుకుతుంది. ఏది? స్విగ్గీ జొమాటోలో. ఓకే, స్విగ్గీ జొమాటో లేకపోయినా పోయినా ఏం చేస్తాం? తిండి 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 తిండి. బ్రతికేదే దేని కొరకు? తిండి కోసం. దేవుని మీటింగ్స్ అవుతున్నాయంట, సాంబార్ అన్నం అంట. అంటే చెయ్యి, ఏం లైఫ్ టెంపుల్ ఏమో ఇది. అసలు ముద్దలేంది, ముక్కలేంది, ఎప్పుడు తిండేనా? ఓ మాట ప్రభు సెలవిస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎక్కువ రోగాలు వచ్చేది ఏంటో తెలుసా అండి? మనం తినే తిండిలోనే. యు ఆర్ వాట్ యు ఈట్. అందుకో ప్రభు అన్నాడు సామెతలు 23వ అధ్యాయము 2వ వచనం చూడండి. Proverbs 23:2 సామెతలు 23:2 నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతునకు కత్తి పెట్టుకొనుము. ఏంటంటే అర్థం? తిండిపోతే అయితే కత్తి దేనికి పెట్టుకోవాలంట?
గొంతుకు పెట్టుకో. అర్థం ఏంటంటే నువ్వు గొంతు దగ్గర కత్తి పెట్టుకో, తర్వాత నీ శరీరంలో కత్తి పెడతారని అర్థం. సగం రోగాలు దేని నుంచి వస్తాయండి? ఇష్టం వచ్చినట్టు తిండి వల్లనే. అందుకో ప్రభు అంటున్నాడు, ఆహారం కాని దాని కొరకు నువ్వు రూకలు, ఆహారం కాని దాని కొరకు నువ్వు రూకలు అర్పించాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఏది పడుతుంది. అందుకొరకు ఫిలిప్పి 3:19 వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడంట. ఎవరండి వాళ్ళ దేవుడు? ఫిలిప్పి 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి. ఇవాళ దేవుడు ఎవరటండి? కడుపు అంట. తిండి తిండి తిండి. ఇంకా మన కిరస్థాన పండుగల్లో చెప్పాల్సిన అవసరం లే. ఫంక్షన్లో బఫే అంటే నీ ప్లేట్లో పట్టకపోయినా ఇరికిస్తావు. ఏసీ 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 బేవ్ అని చెప్పి టేబుల్ వచ్చి ఆయన మళ్ళీ సగం వేస్ట్ చేస్తావు. నీకు తెలుసు, పాపము కూడిక పిలిచిన కూడా తెలుసు. ఇంకా బఫే సరిగా అన్ని ఐటమ్స్ తీసి ఏం చేస్తావు? వేసుకోవడమే. కరువు బాధితులు ఇప్పుడే సొమాలియా నుంచి వచ్చినట్టు తిండి తిండి తిండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎవడు కూడా దీపము తీసుకెళ్ళి పాత్ర కింద పెట్టడంటే తిండి కింద పెడతావా, దర్శనం ఏమవుతుంది? చెప్పరేంటండి? అందుకొరకే మన జీవితం అంతా కూడా ఏమి తిందుమా. మత్తయి సువార్త 6:25 చదవండి. ఏమన్నాడు ప్రభు కొండ మీద ప్రసంగంలో? మత్తయి సువార్త 6:25, 6:25. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతింపవద్దు. అందుకొరకే ప్రభు అంటాడు, మీరు భోజనం చేసిన 1 కొరింథీ 10:30 మీరు భోజనం చేసినను పానము చేసినాను ఎలా చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. నువ్వు తింటే దేవుడు మహిమపరచబడాలి. అంటే ఎట్లా తినాలో మీకు తెలుసు. మనం తింటే దేవుడు ఏం కావాలండి? మహింపరచబడాలా. గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. నేను చూసినప్పుడు అబ్బా దేవుని బిడ్డ అనాలా, తిండిపోతూ అనొద్దు. దయచేసి ఈరోజు నుంచి ఇష్టం వచ్చినట్లు, ఒకవేళ ఉంటే గొంతుకి ఏం పెట్టుకుందాం? కత్తి పెట్టుకుందాం. లేకపోతే శరీరానికి కత్తి పెడతాడు దేవుడు. దయచేసి ఆ పరిస్థితి దాకా దయచేసి తెచ్చుకోవద్దని దేవుని నామం పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే దర్శనం ఉన్న దగ్గర దీపం ఉంటుంది. దీపం ఆరిపోవడానికి వీలు. డోంట్ కమ్ టు దట్ స్టేజ్. చూడండి, పెట్రోల్ వెహికల్లో డీజిల్ వస్తే ఏమవుతుంది? సరే, డీజిల్ ట్యాంక్లో పెట్రోల్ వస్తే ఏమవుతుంది? ఉత్త పాడవుతుందా? దాన్ని ఏమంటారు కదా. మీరు ట్రై చేయండి ఈరోజు ఎగ్జాంపుల్ కొరకు. పెట్రోల్ పోసే బండిలో డీజిల్ పోస్తే ఎంత దరిద్రమో, దీని కొరకు దేవుడు ఒక నియమావళి పెట్టాడు. ఇది ఎవరి శరీరం? ఇది నా శరీరం అంటారా ఏంది? పరిశుద్ధాత్మ దేవుని ఆలయం. దానికి ఏది పడితే అది వేస్తే, ఏది పడితే అది తాగితే, ఏది పడితే లోపలేస్తే అది తట్టుకోవాలా, చచ్చిపోవాలా? వెహికల్కి ప్రాణం లేని జీవికే అంత సీరియస్నెస్ ఇస్తావు, మరి కడుపులో ఏ చెత్త పడితే చెత్త వేసుకుంటావా? అందుకో ప్రభు జ్ఞాపకం చేస్తూ, ఏంది బ్రదర్ సడన్గా మీరు ఈరోజు డైటీషియన్ అయ్యారంటే, దేవుని వాక్యం చెప్తున్నా. తిండిపోతులు ఏమవుతారంటే దరిద్రులు అవుతారు. తాగుబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. బెస్ట్ ఫ్రెండ్ పేదరికానికి ఏదండి? తిండితనమే, తాగుబోతనమే.